హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. కేరళ, మలయాళ దేశానికి సంబంధించిన జానపద కథల్లో 35వ కథని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ పేరు తిరునక్కర్ దేవన్ మరియు నందీశ్వరుడు. తిరునక్కర్ అంటే అదొక ఊరు. ఆ ఊరిలో ఉండే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే శివుడే. ఎందుకంటే కథలోనే ఉంది నందీశ్వరుడు అని. తిరునక్కర్ దేవన్ మరియు నందీశ్వరుడు. ఆ శివుడి గురించిన కథ. ఇది స్థల పురాణం. మలయాళ దేశంలో ఒకానొకప్పుడు తెక్కంకూరు రాజవంశస్థులు కొట్టాయం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. కొట్టాయం అనేది ఒక చిన్న రాజ్యం అనమాట. ఆ రోజుల్లో మలయాళ దేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి కొందరు రాజులతో పరిపాలించబడుతూ ఉండేదన్నమాట. అప్పట్లో ఈ కొట్టాయం శివారులో ఉన్న తాలియల్ అనే ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఈ తెక్కంకూరు రాజు గారి కోట ఉండేదన్నమాట. ఆ రాజమహల్ ఉంటే అక్కడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నక్కర్ అనే ఒక ప్రాంతం ఉంది. అదంతా కూడా కొండల ప్రాంతం అన్నమాట. ఆ కొండల్ని నక్కర్ కొండలు అని చెప్పేసి అంటారన్నమాట. ఆ రోజుల్లో తెక్కంకూరు రాజావారు ప్రతి సంవత్సరం కొట్టాయం నుంచి తిరుసూరు వెళ్ళి అక్కడ ఉన్న వడక్కనాథన్ అని పిలువబడే శివుణ్ణి దర్శించుకుంటూ ఉండేవారన్నమాట. అలా వెళ్ళినప్పుడల్లా అక్కడ కొన్నాళ్ళ పాటు ఈ రాజుగారు ఉండేవాడు. అంచేత ఈ తిరుసూరుకి, కొట్టాయానికి మధ్యన సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంచేత ఈ 150 కిలోమీటర్లు ఆ రోజుల్లో ఏ విధమైన దారి లేకపోతే రోడ్లు, రైలు ఇట్లాంటివి లేకపోయినా ప్రయాసపడి శ్రమకు వచ్చి అంత దూరం వెళ్తూ ఉండేవారనమాట. అంటే యాత్రలు చేస్తూ ఉండేవారు. ఏది వడక్కనాథన స్వామిని చూస్తాకి తిరుసూరు వెళ్ళేవాడు ఈ తెక్కంకూరు రాజుగారు. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన స్వామివారికి మనసులో దండం పెట్టుకుంటాడు. ఏమని? స్వామి, నాకు వయసు అయిపోయింది, వృద్ధుడిని అయిపోతున్నాను. 150 కిలోమీటర్ల దూరం రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంక నేను రాలేను అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయనకి విన్నవించుకుంటాడు. అలా ఆ రోజు అక్కడే నిద్రపోతాడు. ఎక్కడ? ఈ తిరుసూరులో. ఆ రాత్రి అతనికి కల వస్తుంది. ఆ కలలో ఒక దైవవాణి వినిపిస్తుందనమాట. ఆ దైవవాణి ఏమని చెప్తుందంటే, నువ్వేం బాధపడవద్దు. నేను నీకు దగ్గరలో స్వయంభూగా వెలుస్తాను. మీ ఊరి చివరిలో ఉన్న నెక్కర కొండల్లో వెలుస్తాను. అప్పుడు నీవింత దూరం రానవసరం లేదు. నేను స్వయంభూగా వెలిసినప్పుడు నా ముందు నంది ఉంటుంది. నా వెనక వైపు చామంతి పూల వనం ఉంటుంది అని ఆనవాళ్ళు చెప్తుంది ఆ దైవవాణి. లేచి చూస్తాడు. కానీ అక్కడ ఎవరు కూడా ఆయనకి కనిపించరు. మళ్ళీ నిద్రపోతాడు. తెల్లవారు లేచిన తర్వాత రాజుగారు మళ్ళీ శివాలయానికి వెళ్ళి వడక్కనాథుని దర్శనం చేసుకుని ఇంకా తిరుసూరు నుంచి కొట్టాయం బయలుదేరతాడు. అలా వస్తూ వస్తూ ఆ మధ్యదారిలో ఆ తెక్కంకూరు రాజుగారు వైక్కం దగ్గర ఆగుతాడు. ఆ వైక్కం అనేది ఒక గుడి. వైక్కం శివాలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం మన కేరళ రాష్ట్రంలో. ఆ వైక్కంలో కూడా శివాలయం ఉంది కదా! ఆ వైక్కం శివుడిని పెరుంత్రికోవిల్ అప్పన్ అని కూడా అంటారు. అంచేత వైక్కం శివుని దర్శనం చేసుకుని బయటకు వచ్చే ముందర అక్కడ మండపంలో ఒక మూలన కూర్చుని ఉన్నాడు ఒక సిక్కి శల్యమైపోయిన ముసలి బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు రాజుగారి కంటిలో పడతాడు. అతని వెంట్రుకలు తెల్లబడిపోయి ఉంటాయి. అట్టలు కట్టుకుపడిపోయి ఉంటాయి. తెల్లని పొడవాటి గడ్డంతో కనిపిస్తాడు. రాజావారు అతని గురించి ఆరాధిస్తాడు. ఎవడితను? అతను ఎందుకు అక్కడ కూర్చున్నాడు? ఏం చేస్తున్నాడు? అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారనమాట. అతడు పెరియపురం ఇల్లంకు చెందిన పేద నంబూద్రి బ్రాహ్మణుడు. ఇల్లం అంటే ఇల్లు అని చెప్పుకున్నాం కదా! ఆ పెరియపురం కుటుంబానికి చెందిన పేద నంబూద్రి బ్రాహ్మణుడు. ఈ వైక్కం శివుని గురించి ఒక సంవత్సరం రోజులుగా భాజనం చేస్తున్నాడు. మలయాళ భాషలో భాజనం అంటే మన భాషలో దీక్ష అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకోసం చేస్తున్నాడు? ఏం ఆశించి చేస్తున్నాడని రాజుగారు మళ్ళీ అడుగుతాడు. అడిగితే అప్పుడు అక్కడున్న వాళ్ళు ఏం చెప్తారంటే, అతనికి పెళ్ళికి ఎదిగి వచ్చిన 5గురు కూతుళ్ళున్నారు. వాళ్ళకి వివాహం జరిపించాలంటే అతని దగ్గర ఏ విధమైన ధనం లేదు. కడు పేదవాడు. అంచేత
ఆ భగవంతుడిని ఐశ్వర్యం ఇవ్వమని అడుగుతాకి అతను భాజనం చేస్తున్నాడు. అంటే దీక్ష చేస్తున్నాడు. ఐశ్వర్యం కూడా ఎంతో అంత కావాలి, ఇంత కావాలని అతను అత్యాశగా ఏమీ అడుగుతలేదు భగవంతుడిని. అతను తన పిల్లలకి వివాహం జరిపించడానికి సరిపడినంత ఐశ్వర్యం ఇమ్మని భాజనం చేస్తున్నాడు అని చెప్తారు అక్కడున్నవాళ్ళు. అప్పుడు రాజుగారు అతనికి తన వెంట వస్తే తనకు తోచినంత సాయం చేస్తాను. తన వెంట వస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధ నంబూద్రి ఏమని చెప్తాడంటే, అయ్యా రాజుగారు నేను మీ వెంట వస్తాను అని చెప్పేసి బయలుదేరి రాజుగారి వెంట వైక్కం నుంచి కొట్టాయానికి వస్తాడనమాట. రాజుగారు ఏం చేస్తారంటే అతనికి వసతి అన్నీ కల్పించి తన కోటలోనే అక్కడే ఉండమని చెప్తాడు. ఆ కోట ఎక్కడుందని చెప్పుకున్నాం ఇందాక, తాలియల్ అనే చోట ఉంది. ఏది కొట్టాయం ఔట్‌స్కట్స్‌లో ఉంటదనమాట ఈ తాలియల్ అనే కోట. అక్కడ ఉండేవారు. దానికి దగ్గరలోనే నెక్కర కొండల్లో ఒక మఠం కూడా ఉండేది. మలయాళ భాషలో మధోం అని అంటుంటారు. మఠాన్ని మనం మఠం అంటాం. ఆళ్ళు మథోం అంటారు. అంచేత ఆ కొండల్లోనే ఒక ఆశ్రమం ఉండేది. దాంట్లో ఒక స్వామీజీ వారు నివసిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు అక్కడ ఆయన చతుర్మాస్య పూజలు చేస్తూ ఉండేవారు. చతుర్మాస్యం అంటే 4 నెలల పాటు ఈ సాధువులు ఎక్కడికి వెళ్ళకుండా ఒకచాటే స్థిరంగా ఉండి, ముఖ్యంగా వర్షాకాలంలో 4 నెలల పాటు చేస్తారు. ఒంటిపూట భోజనం చేయటం, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు చేస్తారు. ఈ చతుర్మాస్య వ్రతాలు లేదా చతుర్మాస్య దీక్షలు. అంటే శయన ఏకాదశి నుండి ఉత్తాన ఏకాదశి వరకు, నిద్రించే ఏకాదశి నుంచి మేలుకునే ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడనమాట ఆ 4 నెలల పాటు. అంచేత అక్కడ స్వామీజీ వారు ఆ వ్రతం చేసిన తర్వాత ఆ 4 నెలలు అయిపోయిన తర్వాత ఆఖరి రోజున అందరికీ కూడా సంతర్పణ పెట్టి భోజనాలు పెడతారనమాట. భక్తులందరూ కూడా ఆ మఠంలో ఉండేవారు కూడా ఆ భోజనాలకి తప్పనిసరిగా వెళ్తూ ఉండేవారు ఆ రోజుల్లో. స్వామీజీ తన శిష్యుల్ని ఆ కొండల్లోకి వెళ్ళి కందమూలాలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని తీసుకురమ్మని పురమాయిస్తాడు. ఎందుకంటే భోజనాలు ఉన్నాయి కదా! ఆ భోజనాల్లోకి. ఒక శిష్యుడు ఒక కందను తవ్వుతూ ఉంటే అతనికి ఆ కందమూలం ఎంత తీసినా పైకి రాదు. దాని నుండి రక్తం కూడా స్రవిస్తుంది. ఆ శిష్యుడు కంగారు పడిపోతాడు. కంగారు పడిపోయి అప్పుడు మళ్ళా గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడు. గురువుగారు ఇట్లా జరిగింది. నేను తవ్వుతుంటే ఒక కంద ఉంది గానీ, ఆ కందకి రక్తం వస్తుంది తవ్వుతుంటే అని చెప్తాడు. స్వామీజీ ఆ మఠం నుండి బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళి చూసి పూజ నిర్వహిస్తాడు. అది శివలింగంగా భావిస్తాడు. అంచేత పూజను జరిపిస్తాడు. ఈ చతుర్మాస్య ముగింపు ఉత్సవాల సందర్భంగా అక్కడ చూడ్డానికి అన్న సమారాధనకి హాజరవుతాకి చాలామంది వస్తారు. ఈ సంఘటన జరగటానికి ముందు 2, 3 రోజుల ముందు ఈ రాజుగారి ఆతిథ్యంలో ఉన్న వృద్ధ బ్రాహ్మణుడు, ఈ పెరియపురం ఇల్లానికి సంబంధించిన నంబూద్రి బ్రాహ్మణుడు రాజుగారిని అడిగి అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? ఈ మఠం దగ్గరికి వెళ్తాడు. మఠం దగ్గరికి వెళ్ళి అతను ఉండటం వల్ల ఎప్పుడైతే ఈ కందమూలాన్ని శివుడిగా భావించి శివుడని పూజలు జరుపుతారో ఇతను వెంటనే అప్పటికప్పుడు ప్రసాదం ఒకటి తయారు చేసి తీసుకువెళ్ళి నైవేద్యం కింద ఆ శివుడికి పెడతారనమాట. అప్పుడు అక్కడ ఆ మఠంలో ఉన్న స్వామీజీ వారు తెక్కంకూరు రాజుగారికి కబురు పంపిస్తాడు. రాజుగారు కూడా వచ్చి పరిశీలిస్తాడు. తన కల నెరవేరిందని చాలా సంతోషపడిపోతాడు. అక్కడ శివుడు, శివుడు ఎదురుగుండా నంది, శివుడి వెనకాల చామంతి పూల మొక్కలు ఇవన్నీ కూడా మనకి తిరుసూరులో వినిపించిన దైవవాణి చెప్పినట్లుగానే ఉన్నాయి అని రాజుగారు నెమరు వేసుకుంటాడు తన జ్ఞాపకాల్ని. అన్నీ చెప్పి ఆ ప్రాంతానికి తిరునెక్కర అనే నామకరణం కూడా చేస్తారు రాజుగారు. శివునికి ఆలయాన్ని కూడా కట్టిస్తాడు. నాలాంబలం, శ్రీకోవిల్, తడిప్పల్లి అన్నీ నిర్మాణం చేయించుతాడు. అంటే శ్రీకోవిల్ అంటే గర్భగుడి, నాలాంబలం అంటే దేవుడికి నైవేద్యం కోసం ఉండే వంటశాల, మండపము, గోపురము, చుట్టూ ప్రహరీ గోడలు ఇయన్నీ కూడా నిర్మింపజేస్తారు రాజుగారు.
ఆలయ నిర్వహణ ఖర్చుల కోసం కూడా దీప నైవేద్యాల కొరకు కొన్ని భూముల్ని కూడా రాయించిస్తారు. దేవునికి నగలు, కొంత ధనం కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ పెరుప్పురంబు నంబూద్రిని ఆలయానికి ప్రధాన అర్చకుడిగా కూడా నియమిస్తాడు. ప్రధాన అర్చకునికి సహాయంగా ఉండటానికి చెంగన్సెర్రి ఇల్లానికి చెందిన వారిని మరియు పునశ్శెర్రి ఇల్లానికి చెందిన వారిని కూడా తెక్కంకూరు రాజుగారు నియమిస్తాడనమాట. రాజుగారు దానం ఇచ్చిన భూముల్ని అజమాయిషీ చేయడానికి నెడుమన్ గడన్ కుటుంబం వారిని మరియు పాలక్కాడన్ కుటుంబం వారిని రాజుగారే నియమిస్తారు. ఆ భూములు అజమాయిషీ చేసి దాని మీద వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అది గుడి యొక్క నిర్వహణ కోసం ఖర్చు పెట్టడానికి రాజుగారు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తాడనమాట. అలా అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటుంది. పూజా పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. అలా కొన్ని రోజుల పాటు సాఫీగా నడిచిపోయిన తరువాత తిరునెక్కరకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లూరు అనే ఊరు నుండి అర్ధరాత్రి పూట ఒక ఎద్దు వచ్చి పంట చేలులో పడి చిందరబందరగా చేసేసి ఆ చేలన్నీ మేసేసి నాశనం చేస్తూ ఉంటుంది. చేను కాపలా ఉన్న ఒక పరాయ కులస్తుడు ఆ ఎద్దుని ఒక రాయితో విసిరి కొడతాడు. ఆ రాయి ఆ ఎద్దుకి తగులుతుంది. అదే రోజు రాత్రి తెక్కంకూరు రాజు గారికి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక ఎద్దు కనిపించి, "నువ్వు నా స్వామికి అన్నీ ఏర్పాటు చేసావు గానీ, నాకు మాత్రం ఏమీ ఏర్పాటు చేయలేదు. నేను స్వామివారి వాహనాన్ని. నువ్వు నాకు తింటాకేమీ ఏర్పాటు చేయలేదు కాబట్టి నేను రాత్రిపూట వచ్చి ఆ గుడి చుట్టుపక్కల ఉన్న చేలల్లో మేత మేస్తున్నాను. ఇలా మేత మేస్తూ ఉంటే ఇవాళ నన్ను ఒక పరాయి కులస్తుడు ఒక రాయి పెట్టి కొట్టాడు. అంచేత నువ్వు నాకేమీ ఏర్పాటు చేయలేదు కాబట్టి నేను ఈ విధంగా రాతి దెబ్బ తిన్నానని చెప్తుంది. చెప్తే మర్నాడు ఉదయం రాజుగారు జ్యోతిష్కుని పిలిపించి తనకొచ్చిన కలను గురించి వివరిస్తాడనమాట. ఆ జ్యోతిష్కులు ఏం చేస్తారంటే ఆ జ్యోతిష్కపు లెక్కలు కట్టి, "మహారాజా మీకు కల్లోకొచ్చింది ఎద్దు కాదు. అది ఎవరంటే సాక్షాత్తు శివుడు వాహనమైన నందికేశ్వరుడు. ఆయనకి మీరు తప్పకుండా నైవేద్యం ఏర్పాటు చేయాలి" అని చెప్తారు. రాజుగారు అప్పుడు సరేనని చెప్పేసి కలక్కండం అనే పేరు మీద కొన్ని ఎకరాల వరి పంట పండే భూముల్ని నందికేశ్వరుడికి కానుగ్గా మేత కొరకు రాయించిస్తాడు. అప్పట్నుంచి ఆ భూముల్ని కలక్కండం భూములు అని చెప్పి అంటూ ఉంటారనమాట. తెక్కంకూరు రాజువారు మాత్రం తాను బ్రతికి ఉన్నంత కాలం ప్రతిరోజు ఉదయం తిరునెక్కర శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వస్తూ ఉండేవాడు. ఈ తిరునెక్కర దేవాలయం దినదిన ప్రవర్ధమానమైపోయింది. సందర్శనార్థం వచ్చే భక్తుల యొక్క సంఖ్య రోజురోజుకి పెరిగిపోసాగింది. అట్లాగా భక్తులు ఎక్కువ రావటం వలన ప్రధాన పూజారికి ఆదాయం కూడా బాగా పెరిగింది. దాంతో ప్రధాన అర్చకుడు పెరియపురం నంబూద్రి తన సహాయకారిగా ఉండటం కోసం అక్కడ దగ్గరలో ఉన్న మంగనం అనే గ్రామానికి చెందిన మడపల్లి ఇల్లానికి చెందిన ఒక నంబూద్రి కుటుంబాన్ని నియమించుకుంటాడు. ఆ పెరుప్పురం నంబూద్రి తర్వాత కొంతకాలానికి ఆ మడప్పలం ఇల్లం వారికే ప్రధాన అర్చకునిగా కూడా బాధ్యతలు అప్పగించేసి గొప్ప ధనవంతుడైపోతాడు కాబట్టి తన సొంత ఊరైన వైకంకు తిరిగి కుటుంబంతో సహా వెళ్ళిపోతాడు. కానీ ప్రతి నెల ఒకరోజు పంతిరాది పూజ చేయడానికి వైకం నుండి తిరునెక్కరికి వచ్చేవాడు ఈ పెరుప్పురం నంబూద్రి. ఆ ఆచారం ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. కాలం ఇలా గడిచిపోతూ ఉంటే ఒకసారి అక్కడ జరుగుతున్న కార్యక్రమం పైన తెక్కంకూరు తంపురునికి అంటే తెక్కంపూరి రాజు గారికి కోపం వస్తుంది. అక్కడ ఉండే మూతతు అంటే ఎవరంటే వాళ్ళు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసే పూజారులనమాట. ఈ తిరునెక్కర దేవాలయంలో ఉన్న మూతతు శివులి పూజ నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ శివులి పూజ అంటే దేవుడి తిడంబు అంటే దేవుడి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఏనుగుపై పెట్టి గుడి ప్రాంగణంలో చుట్టూ ఊరేగిస్తారని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది కేరళ దేవాలయాల్లో చాలా పెద్ద పెద్ద లోగిళ్ళు కలిగి ఉంటాయి కాబట్టి ఏనుగు ఆ గుడి చుట్టూ లోపల తిప్పుతారనమాట దేవుణ్ణి ఎక్కించి. ఆ మూతతోని
కోపంతో తెక్కంకూరు రాజు గారు ఏం చెప్తారంటే తుపాకీ పెట్టి కాల్చి చంపమని చెప్తాడు. రాజభట్లు పొరపాటున ఆ మూతతని చంపడానికి బదులుగా ప్రధానార్చకుడిని చంపేస్తారు. అప్పుడు ప్రధానార్చకుని భార్య అయిన నంబూద్రి అంతార్జునం వచ్చి ఆ గుడి మెట్ల దగ్గర తన నిరసనని తెలిపి దుఃఖించి అక్కడే గుడి మెట్ల దగ్గర ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలేస్తుంది పాపం. ఇలా జరిగిన పొరపాటుకి ఆ జరిగిన సంఘటనలకి రాజుగారు చాలా చింతిస్తాడు. ఈ సంఘటన ఆయన్ని చికాకు పరుస్తుంది. ఇంకప్పుడు ఆయన ఇంకా ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. ఏమనంటే ఇక నుంచి ఈ తిరునెక్కర గుడిలో నంబూద్రి స్త్రీలు ఎవరు కూడా ప్రవేశించరాదు. ఎందుకంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది కదా! అపవిత్రం చేసింది. అంచేత నంబూద్రి స్త్రీలు ఎవ్వరూ కూడా గుడిలోకి ప్రవేశించరాదని ఒక ఉత్తర్వుని జారీ చేస్తాడు. అప్పటినుంచి తిరునెక్కర దేవాలయంలోనికి నంబూద్రి స్త్రీల ప్రవేశాన్ని నిషేధిస్తారు. అంతేకాకుండా ఆ గుడిలో శిబిలి పూజను మూతతో నిర్వహించడానికి కూడా నిషేధిస్తాడు రాజుగారు. ఇప్పటికీ కూడా తిరునక్కర దేవాలయంలో నందికి నంజుడు రోగం, ఉబ్బు రోగం, డ్రాప్సీ వచ్చిందంటే అది కీడికి సంకేతంగా భావిస్తారు. అలా వస్తే తెక్కంకూరు రాజు గారు చనిపోతారని అక్కడ ప్రజల నమ్మకం. అంచేత తెక్కంకూరు రాజు గారు నందికి నందుడు వ్యాధి రాకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన పూజలు జరిపించేవారు. కొంత ధనాన్ని కేటాయించారు దానికోసం. ఇదంతా స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ అనమాట. కాలక్రమంలో ఈ తెక్కంకూరు రాజు గారు చనిపోవటం, ఆ తర్వాత ఆ తెక్కంకూరు రాజ్యాన్ని త్రివేంద్రం మహారాజు గారు తన రాజ్యంలో కలిపేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అప్పటి నుండి తిరునెక్కర గుడి త్రివేంద్రం మహారాజుల పాలనలోకి వెళ్ళిపోయింది. తిరునెక్కర దేవను చాలా మహిమాన్వితుడని చెప్పేసి మలయాళీలు ఇప్పటికీ నమ్మకంతో కొలుస్తూ ఉంటారు. ఇది తిరునెక్కర దేవన్ యొక్క కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారములతో మీ ఆదిశేషు.